వలసదారులపై కఠిన విధానాలు అమలు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. వలసదారుల పని అమలు తీరును ఆటోమేటిక్గా రెన్యువల్ చేసే విధానాన్ని ముగింపు పలికింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఈ మేరకు ప్రకటన చేసింది. దీంతో వేలాది మంది విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అక్టోబర్ 30 లేదా ఆ తర్వాత నుంచి వర్క్ పర్మిట్లను పునరుద్ధరించుకునేందుకు దరఖాస్తులు చేసుకునే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ ఉండదు. అయితే ఈ తేదీ కంటే ముందు పని అనుమతులు ఉన్నా పొందిన వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తమ ప్రకటనలో వెల్లడించింది. ప్రజా భద్రత, జాతీయ ప్రయోజనాల కోసం కాపాడుకోనే ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు తెలిపింది. గతంలో బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వలసదారులు తమ వర్క్ పర్మిట్ కాలపరిమితిని ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుండేది. ఈ విధానానికి ముగింపు పలుకుతూ తాజాగా ట్రంప్ సర్కారు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పని అనుమతులు పొడిగించేందుకోసం వలసదారులు ముందుగానే దరఖాస్తులు చేసుకోవాలని అగ్రరాజ్య అధికారులు స్పష్టం చేశారు. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ రెన్యువల్ కోసం దరఖాస్తులను వలసదారులు ఎంత ఆలస్యం చేస్తే వారికి అంత నష్టం. ఒక్కోసారి తాత్కాలికంగా పని అనుమతులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే వర్క్ పర్మిట్ల గడువు ముగియడానికి 180 రోజుల ముందే రెన్యువల్ కోసం దరఖాస్తులు సమర్పిస్తే మంచిదని USCIS సూచించింది. అమెరికాలో ఉద్యోగం అనేది ఒక అవకాశం మాత్రమేనని, వలసదారుల హక్కు కాదని USCIS డైరెక్టర్ జోసెఫ్ అన్నారు.